గైస్ ఈరోజు మనము ఒక సూపర్ హీరో గురించి మనం మాట్లాడబోతా ఉన్నాము. అతను సూపర్ హీరో నేను ఎందుకు అన్నాను, అసలు ఎవరు ఆల్రెడీ తమ్నైల్ చూసి మీరు వచ్చి ఉంటారు. చాలామంది జనరల్గా ఏం చేస్తారంటే ఫ్రీ అని చెప్పి కొన్ని క్లాసులు ఫ్రీగా ఇచ్చేసేసి తర్వాత దీనికి సంబంధించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వండి, లేకపోతే మీకు ఇంకా ఏదైనా కావాలంటే బ్యాచ్లో జాయిన్ అవ్వండి అంటారు. బట్ ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ తెలుగు వాడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ డెఫినెట్లీ అసలు దీని నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఈ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి మనం దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఎలా దీంట్లో కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దీని గురించి కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 50 ప్రాజెక్ట్స్ మీకు యాక్షన్ ప్లాన్ కూడా చెప్తాను, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఫ్రీగా ఇచ్చే మన అభిషేక్ వీరమల్ల ఏదైతే ఉన్నారో దానికి సంబంధించిన కరెక్ట్గా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దీంట్లో కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్రతి టాపిక్ ఫ్రీగా చెప్తున్నారు. దాదాపు 50 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డెవాప్స్ కానివ్వండి, AWS, టెరాఫార్మ్, డాకర్, పైథాన్ ఫర్ డెవాప్స్, ఇలా ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే అభిషేక్ గారు ప్రొవైడ్ చేసే ఇంకేమైనా సర్వీసెస్ ఉన్నాయి అనేది కొంచెం మనము డీప్ డ్రైవ్లో వెళ్తే అపార్ట్ ఫ్రమ్ ఈ ఫ్రీ క్లాసెస్ కాకుండా ఇంకా మనం పర్సనల్గా కలవచ్చా, పర్సనల్గా మాట్లాడేదానికి అవకాశం ఉందా, అండ్ మనం ఏ విధంగా తనకు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అందరికి చేరవేయండి లేకపోతే అని ఎప్పుడు చెప్పలేదు. ఈ వీడియో చేరవేసినా లేకపోయినా పర్లేదు, కానీ అభిషేక్ వీరమల్ల ఛానల్ మాత్రం ఖచ్చితంగా జనాలకు తీసుకెళ్ళండి. సో చాలా మందికి యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది యూటిలైజ్ అవుతుంది, కానీ కొంత మినిమల్ ఖర్చు అయితే పెట్టాలి. అదొకటి ఏంటంటే రెండు ఇంపార్టెంట్. మినిమం కొంత డబ్బు, కొంత మీటింగ్ అదంతా ఉంటుంది. నేను చెప్తాను మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది, ఇంకేం సర్వీస్ ఇస్తున్నారు ఏంటి అనేది. జనరల్గా ఏంటి అంటే మీరు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ ప్రిపేర్ టు లెర్న్ డెవాప్స్, సొంతంగా ప్రిపేర్ చేసుకొని సెల్ఫ్గా మీరు మీ ఇంట్లోనే ఉంటూ నేను ఫ్రీగా కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటాను అనే వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. అది కూడా మీ సొంతంగా ఫ్రీగా రెడీ చేసుకోండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మీరేం చేయాలంటే కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసి మీ ఓన్గా, అంటే మరి వేరే ఇన్స్టిట్యూట్ కరికులం చూసి ఇంకొక ఇన్స్టిట్యూట్ కరికులం కాదు, మీ ఓన్గా ఒక కరికులం అనేది రెడీ చేసుకోండి. మేబీ ఒకవేళ యూ కెన్ రెఫరెన్స్గా కొన్ని ఇన్స్టిట్యూట్ లేకపోతే ఆన్లైన్లో మనకు దొరికే డెవాప్స్ కరికులం తీసుకొని దాన్ని జాబ్ డిస్క్రిప్షన్కి అనుసంధానం చేస్తూ దాన్ని మీరు ఖచ్చితంగా ఒక మంచి కరికులం అనేది రెడీ చేసుకోండి. ఎందుకు ఈ కరికులం అనేది కూడా నేను చెప్తాను. తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్. డౌట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, డెవాప్స్ కమ్యూనిటీస్, AWS కమ్యూనిటీస్, తర్వాత టెరాఫార్మ్ కమ్యూనిటీ, ప్రతి దానికి సపరేట్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి మీరు అందుబాటులో పెట్టుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, చాలా ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ దీంట్లో మళ్ళీ డబ్బులు కట్టేది అట్లా ఏం వెళ్ళొద్దు. ఫ్రీగానే జనరల్గా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కొంత సపోర్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ ChatGPTని యూజ్ చేసుకొని మనకి ఆ డౌట్స్ వస్తే ఎట్లా తీసుకోవాలి, లేకపోతే మనకి ఏమైనా అవసరం అయితే ఎలా తీసుకోవాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా సొంతంగా ఫ్రీగా నేర్చుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఫర్ దట్ ఆల్సో. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక అపాయింట్మెంట్ అభిషేక్ గారికి తీసుకోండి. అది జస్ట్ అరౌండ్ 750 రూపీస్ ఏముంది. సో దాన్ని తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి బిఫోర్ స్టార్టింగ్ ద కోర్స్. ఓకే, కోర్సు స్టార్ట్ చేసే ముందే మీరు అభిషేక్ గారి దగ్గర ఈ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకు ఈ అపాయింట్మెంట్ అంటే ఏం ఫాలో అవ్వాలి, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీ స్టడీ బ్యాక్గ్రౌండ్కి ఈ కోర్స్ సూట్ అవుతుందా లేదా. ఇప్పుడు నాకు చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది, ఫ్రెషర్గా వెళ్ళొచ్చా, లేకపోతే నా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నాకు గ్యాప్ ఉంటే ఎలా ఫిల్ చేసుకోవాలి. అండ్ అంటే ఏం ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఒక కరికులం రెడీ చేసుకున్నారు, మీకు కష్టపడి ఒక కరికులం రెడీ చేసుకున్నారు. ఆ కరికులం చూపిస్తూ ఈ కరికులము కరెక్టేనా కాదా ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగాల్సిన క్వశ్చన్లో, అంటే స్లాట్ బుక్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో కూడా మీకు చెప్తున్నాను. ప్రాపర్ ప్లాన్గా అతని టైం అస్సలు వేస్ట్ చేయదు, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడే మనిషి. అయితే ఇక్కడ మీరు ప్రాపర్గా ఏమేమి మేము ఈ టాపిక్స్ మేము పెట్టుకున్నాము, ఏమేమి ఎలా ఫాలో అవ్వాలి, ఎలా స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలనేది కొంచెం మీరు ఇన్పుట్స్ అనేది బిఫోర్ స్టార్టింగ్ ద కోర్స్, బిఫోర్ మీరు యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చూసే ముందే కొంత మీరు పెయిడ్ పెట్టుకోండి, పర్వాలేదు. తక్కువ అమౌంటే కదా, ఎక్కువ అమౌంట్ కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ప్రతిరోజు స్కెడ్యూల్ ఏంటి అంటే ఒక 3 నెలల్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే 4 నెలల్లో కంప్లీట్ చేయాలి అనే టైం లైన్ పెట్టుకొని ప్రతిరోజు మండే టు సాటర్డే రోజుకు 2 గంటలు ఆర్ 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ క్లాస్ వినడానికి ఒక సీక్వెన్స్ లెవెల్లో మీరు మొత్తం రెడీ చేసుకొని ఈ యూట్యూబ్లో ఉన్న ఏదైతే ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నాడో చాలామంది పేద విద్యార్థులకు అండగా దాన్ని మొత్తం కూడాను మీరు క్రోడీకరించి
మీరు ఒక షెడ్యూల్ రెడీ చేసుకోండి. తర్వాత 2 గంటల క్లాస్ ఉన్నారు, డైలీ 4 to 5 అవర్స్ మినిమం ప్రాక్టీస్ ఆర్ 6 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను మీకు, డౌట్స్ క్లియరెన్స్ సంబంధించి మీరు కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాక్టీస్ వల్ల మీకు డౌట్స్ వచ్చినప్పుడు క్లియరెన్స్ చేసేదానికి ఆ కమ్యూనిటీస్ మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ ఆ కమ్యూనిటీస్ కూడా మీకు క్లియర్ చేయలేని పక్షంలో ఎంత ప్రయత్నం చేసినా మీకు ఆ డౌట్స్ క్లియర్ కాకపోతే అగైన్ ఆల్వేస్ మన అభిషేక్ గారు ఉన్నారు, సో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. హీఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డెవాస్, మనందరికీ తెలుసు అది. సో మళ్ళీ ఆ డౌట్స్ చాలా క్లారిటీగా కూడా చెప్తారు. సో మీరు కొంత స్లాట్ బుక్ చేసుకొని మీరు డౌట్స్ అనేవి మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఇంకా సర్వీసెస్ కూడా అభిషేక్ గారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పర్సనల్ చాట్ ఒకటి, రెజ్యూమ్ రివ్యూ ఒకటి, మాక్ ఇంటర్వ్యూ ఒకటి, ఇంటర్వ్యూ ప్రిపేర్ టిప్స్ ఒకటి, కెరీర్ గైడెన్స్ అండ్ డెవాప్స్ ఒకటి. సో ఇవంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దానికి సపరేట్ టాప్ మెట్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో దీనికి సంబంధించిన ఈ పర్సనల్ గైడెన్స్ అనేది 1-to-1 సెషన్స్ అనేది మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అతని ఫ్రీ టైం చూసి మీరు దీనికి సంబంధించిన యాడ్ చేసుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, ఎందుకంటే మీరు సెల్ఫ్గా కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంటి దగ్గర ఉండి మీరు నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు, ఏమన్నా నెగిటివ్ మాట్లాడుతూ అంటే డెవాప్స్ కాల్స్ లేవు, ఫ్రీగా మీరు నేర్పించి మా టైం వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. I was surprised and amazed to see such type of people we are living in the society. అంటే ఒక మనిషి సరే మినిమం కొంత డబ్బులు పెట్టాడు కాదనట్లేదు. ఒక మనిషి తన టైం మీకు ఇస్తున్నప్పుడు సో మినిమం అమౌంట్ అనేది లేకుండా ఇంత కష్టపడి వీడియోస్ చేస్తూ అంత చేస్తూ, సరే అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ ఏ ఇన్కమ్ వస్తుందో ఏంటో లేకపోతే సెకండరీ విషయం, జెన్యున్గా అతను చేస్తున్నప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు డెవాప్స్ కాల్స్ లేవు, మీరు ఇస్తున్నారు కాబట్టి మాకు టైం వేస్ట్ అయింది, ఫ్రెషర్స్ తీసుకుంటున్నాడు అని ఒకడు ఇంకొకలా మాట్లాడు. ఎందుకని అంటే ఒకడికి మంచి చేయాలన్నా కూడా చేయాలనిపింది ఇలా మాట్లాడితే. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము, రైట్? సరే ఎనీవే ప్రాపర్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కొన్ని కోర్సెస్ మాట్లాడుతున్నాను, నాకు తెలిసి మొత్తం కూడా సెగ్రిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్క కోర్సును ఫ్రీగా ఇచ్చేద్దామని చెప్పి నేను ఈ కమ్యూనిటీ లేకపోతే డౌట్స్ క్లియరెన్స్ ఏదైతే ఈ అమౌంట్ తీసుకోవడం అనేది నేను చేయలేను. ఎందుకంటే ఖచ్చితంగా మనకు తెలిసిన ఫ్యాకల్టీస్తో మొత్తం కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్తో ఈ సంబంధించి నేను ఫ్రీగా క్లాసెస్ మన యూట్యూబ్లో పెట్టేద్దాం ఫ్రీగా అని చెప్పి మనము ప్రజెంట్ అయితే సేల్స్ ఫోర్స్ అండ్ జావా టెక్నాలజీస్ ఉన్నాయి, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో నాకు తెలిసి 1-2 మంత్స్లో ఇది స్టార్ట్ చేస్తాము. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ప్రతి క్లాస్ని 100% మొత్తం కూడా టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి దాన్ని కొంత ఎడిట్ చేసేసి మనము బేసిక్ అన్నెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసేసి అప్డేట్ చేద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది, నేను ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ జావా అండ్ సేల్స్ ఫోర్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి, అంటే కంప్లీట్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకా ఉన్నాయి సో లిస్ట్లో, సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మీరు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి నేను ఫ్రీగా నేర్చుకుంటా ఇక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ప్రతిరోజు క్లాస్ పెట్టేవాడు ఉండడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా నీకు ఆన్సర్ దొరకకపోవచ్చు. ఓకే, డౌట్స్ క్లియరెన్స్ అనేది ఇమీడియట్గా నీకు దొరకపోవచ్చు, నీ పర్సనల్ కేర్ తీసుకొని నీ రెజ్యూమ్ ఎవరు తయారు చేయకపోవచ్చు. కానీ ఇవన్నీ లేవని చెప్పి ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. మీరు సొంతంగా మీకు జాబ్ కావాల్సింది మీరు కష్టపడండి, సొంతంగా టైం ఇన్వెస్ట్ చేయండి. మనం ఎవరన్నా ఉంటే ఒక అరగంటలో అయిపోయేది మీకు గంట పట్టవచ్చు, ఓకే పర్వాలేదు. వెంటనే డౌట్స్ క్లియరెన్స్ లేదు, లేకపోతే ఇంకా ఫ్రీగా అది కూడా ఎందుకు 1-to-1 సెషన్స్ కూడా ఎందుకు డబ్బులు పెడుతున్నాడు, అది కూడా ఫ్రీగా అయ్యొచ్చు కదా, లేకపోతే ఇంకోటి అని చెప్పి నెగిటివ్గా అసలు మాట్లాడద్దండి. సమాజంలో మంచి చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. మంచి చేసే వాళ్ళని చేయనియండి, ఎంకరేజ్ చేద్దాం మనం కూడా. దాన్ని బట్టి ఇంకా ఎవరికన్నా కానీ మంచి చేయాలనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే చాలామంది దీంట్లో కూడా ఇదంతా ఫ్రీగా ఇచ్చేసి 1-to-1 సెషన్స్ అని డబ్బులు పెడుతున్నాడా, ఎలా మాట్లాడతారంటే అతని టైం మనం ఊరికే ఇస్తారనుకుంటున్నారా? ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాడు. ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవ్వరూ కూడా కంప్లీట్లీ 100% ఫ్రీ ఇవ్వలేదు ఇంతవరకు, నాకు తెలిసినంతవరకు. ఒకవేళ ఉంటే చెప్పండి, లిస్ట్ అవుట్ చేయండి. ప్రతి ఒక్క దాని గురించి మనం కూడా స్ప్రెడ్ చేద్దాం, వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాం, తప్పేం లేదు. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటివన్నీ కొంత పాజిటివ్ ఉండొచ్చు, కొంత నెగిటివ్ ఉండొచ్చు, మేబీ మన పాయింట్ ఆఫ్ వ్యూ. నెగిటివ్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు,
నేను జాబ్ ట్రయల్స్ చేసేటప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది అంటే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది లేదు అప్పుడు నేను ఇలా ఉంటే దండం పెట్టుకొని హ్యాపీగా ఫ్రీగా కోర్స్ నేర్చేసుకొని జాబ్ తెచ్చుకునేదానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా దగ్గర అప్పుడు పెట్టడానికి డబ్బులు లేవు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గైస్. సో ఎనీవే థ్యాంక్స్. చిన్న మాట నేను చెప్పగలుగుతాను నా సైడ్ నుంచి. వీలైనంత ఎక్కువ మందికి నేను ఇది స్ప్రెడ్ అవ్వడానికి నా వంతు ప్రయత్నంగా నేను ఈ వీడియో డీటెయిల్ అనాలిసిస్ చేసి అప్డేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అభిషేక్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తెలుగు వాళ్ళలో ఇలాంటి ఇంత మంచి స్థాయికి వెళ్ళారు, ఇంకా ఇంత మంచి ఆలోచన వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అభిషేక్, థ్యాంక్ యూ. సో ఇవి నాకు తెలియదు ఎవరు మాట్లాడున్నారో, వేరే యూట్యూబ్ ఛానల్ ఎవరు మాట్లాడారో ఇతని గురించి మాట్లాడలేదు, నాకైతే తెలియదు. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది మంచిది, అందరికి చెప్పాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.